ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రవి బలం ఉన్నది, చంద్రబలం ఉన్నది, జన్మరాహు యొక్క దోషం తొలగిపోయినది. ఇది గత వారంలో కూడా మనం చెప్పుకున్నాం. అందువల్లే మీనరాశి వారి యొక్క పరిస్థితి మెరుగుపడుతోంది. మీరు గమనించండి. అంటే ఒక పని అసలు ఇది అవ్వదు మనం వదిలిపెట్టేసిన సందర్భాల్లో సైతం ఆ పని నిదానంగా ముందుకు సాగుతుంది. అది ఎంత నిదానంగా వెళుతుందంటే చిరాకు వచ్చేస్తుంది. మనం వదిలేసాం కదా, ఇది అవ్వదు అనుకున్నాం కదా, మళ్ళా ఇందులో కదలికి వస్తుంది, మళ్ళా దాని మీద దృష్టి పెట్టవలసి వస్తుంది, కానీ అది అవ్వదు. మెంటల్ గా చాలా ఇబ్బంది పెట్టేస్తాయి ఈ పరిస్థితులు. ఒకడు ఉంటాడు, కావాలని మీ చెవిలో జోరేగలాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. వాడిని వదిలించుకోవడానికి అవ్వదు, పోనీ అలానే వాడికి దూరంగా వెళ్ళడానికి అవ్వదు. ఇలా ఇదేంటంటే గ్రహస్థితి ఎలాగో కాదు, మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తుల ద్వారానే ఇబ్బంది వస్తూ ఉంటుంది. మీరు గమనించండి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది, పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు, ముఖ్యమైనటువంటి పనులను సైతం చేయడంలో చాలా బద్ధకాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉంటుంది, ఆదాయం వచ్చినప్పటికీ ఆదాయాన్ని మించి ఖర్చు ఉంటుంది. ముఖ్యంగా ఇప్పుడు ఉండేటువంటి గ్రహ సంపత్తిలో రవి ఒక్కరు చాలా గొప్పగా ఉపయోగపడతారు. ఎలాగా? ఆనందాన్ని ఇస్తారు, సంతోషాన్ని ఇస్తారు, మనకంటూ ఒకళ్ళు ఉన్నారు, మనకంటూ కొంతమంది ఉన్నారు అనేటువంటి భరోసాని కలగజేస్తారు, మోసపోయేటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తారు, ఆత్మస్థైర్యం ఉంటుంది, ఉత్సాహంగా ఉండగలుగుతారు. ఈ మిగతా గ్రహ సంపత్తి ఏదైతే ఉన్నదో అది పరీక్షిస్తూ ఉంటుంది. వ్యసనాలకి తీసుకుపోదామా, మైండ్ అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈజీగా డబ్బు సంపాదించు, వ్యసనాల జోలికి వెళ్ళు, ఒకరిని తిట్టు, చెప్పుడు మాటలు విను, ఇలా తీసుకుపోతూ ఉంటుంది మైండ్. ఇది ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో, ఎవరైతే క్రమశిక్షణతో ఉండగలుగుతారో వారు మాత్రమే గ్రహస్థితిని జయించగలుగుతారు. గ్రహాలు పెట్టేటువంటి పరీక్షని దాటలేకపోతే, లొంగిపోతే జీవితం అస్తవ్యస్తం అయిపోతుంది. ఇక్కడ గురుబలం కూడా లేదు ఈ సందర్భంలో. చతుర్థ స్థానమందు గురుడు యాచనం, బుద్ధి చాంచల్యం, తేజోహానిర్ ధనర్వ్యయం, రోడ్డు మీదకి తీసుకొచ్చేద్దామనే చూస్తుంది గ్రహస్థితి. ఒక్క తప్పటడుగు వేయిద్దామని చూస్తుంది, దాన్ని దాటగలగాలి. దీనికి ఓపిక కావాలి, సహనం కావాలి, నేర్పరితనం కావాలి, అనుభవంతో కూడి ఉన్నటువంటి జ్ఞానం కావాలి, లేదా అనుభవం ఉన్నటువంటి గురువుల యొక్క అనుగ్రహం కావాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఇవి ఎవరి దగ్గర అయితే ఉంటాయో ఆయుధాలు, వారు ఈ గ్రహాలని జయించగలుగుతారు. కాబట్టి సహనంగా ఉండండి, ఓర్పుగా ఉండండి, పట్టుదలతో ఉండండి, ఎక్కడా కూడా గివప్ వదిలేయకండి. ప్రతి దాన్ని కూడా చాలా చివరి వరకు మీరు ఫాలో అప్ చేయండి, ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. ఈ వారంలో గ్రహస్థితి బాగున్నది. మంచి ఫలితాలను సాధించడానికి ఎక్కువగా సూర్యారాధన చేయండి, ప్రతినిత్యం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము ఎరుపు.